హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఆద్య అయితే పడుకునిందనమాట. అప్పుడే జానకి అయితే పాల గ్లాస్తోన ఆద్య గదిలోకి వచ్చిందనమాట. ఆద్యని ఎంత లేపుతున్నా కూడా లేవడం లేదనమాట. అంటే ఆద్య లేగోమ్మా అని మరీ అడగడంతో వద్దు పెద్దమ్మ, ఇంకా కాసేపు పడుకుంటాను అనేసి ఆద్య అనడంతో అప్పుడే శ్రీను అక్కడికి ఎంటర్ అయ్యాడనమాట. ఎంటర్ అవ్వగానే ఏంటత్తయ్య ఏం జరిగింది అని అంటూ ఉంటే, లేదు ఆద్యకి కొద్దిగా ఫీవర్ అంటే జ్వరం వచ్చినట్టుంది కాబట్టి పడుకుంటుంది, అందుకే లేవడం లేదు, లేవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి అంటూ ఉంటే అప్పుడే శ్రీను ఏమన్నాడంటే, లేదత్తయ్య ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే నైట్ అంతా పడుకోకుండా చదివింది కదా, అందువల్లే అలా నీరసం కూడా అయి ఉంటుందిలే అత్తయ్య, ఇటు ఇవ్వండి నేను తాపిస్తాను అనేసి శ్రీను అయితే జానకి చేతిలో గ్లాస్ అయితే తీసుకొని ఆద్యకి పాలు తాపియడానికి ఆద్యని లేపుతాడనమాట. లేపి ఆద్యకి పాలు ఇచ్చాడనమాట. ఇచ్చి తాపిస్తూ ఉంటాడనమాట. అప్పుడే జానకి చూస్తూ ఉంటే శ్రీను అయితే జానకిని చూస్తాడనమాట. చూడగానే జానకి అర్థం చేసుకొని బయటికి వెళ్ళిపోతుందనమాట. అంటే శ్రీను అయితే నవ్వుతూ ఉంటాడనమాట. జానకి కూడా నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట. బయటికి వెళ్ళగానే అక్కడ పార్వతి, ఏంటి పాల గ్లాస్ ఎందుకు అక్క తీసుకెళ్ళావు అని అంటూ ఉంటే, లేదు ఆద్యకి కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందువల్లే జ్వరం వచ్చింది ఏమో, అందుకనే పాలు ఇద్దాము అనేసి తీసుకెళ్ళాను అనేసి అంటూ ఉంటే, అవునా సరే సరే అక్క, నేను కూడా వెళ్ళొస్తాను అనేసి అక్కడికి ఆద్య దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి రాగానే అక్కడ శ్రీను అయితే ఆద్యకి పాలు తాపిస్తూ ఉంటాడనమాట. తాపియగానే అది అయిపోయిన తర్వాత మూతికంతా పాల మీగడ ఉందన్నమాట. అది ఆద్య శ్రీను అయితే చూసి ఆద్యని అలానే చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అనేసి ఆద్య అనడంతో, ఏంటా అనేసి చేతు వేలుతోన పెదాన్నైతే తూడ్చేస్తాడనమాట. అలా తుడుస్తూ ఉంటే పార్వతి వచ్చి చూడగానే, ఏంటత్తయ్య అనేసి శ్రీను అనగానే, లేదు లేదా ఆద్యకి ఏమో ఆరోగ్యం బాగాలేదు అనేసి అంటూ ఉంటే, అందుకే చూద్దాము అనేసి వచ్చాను అంటే అనేసి శ్రీను అంటూ ఉన్నాడనమాట. ఏం లేదు, చిలక కల్లా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు, అదే చూస్తున్నారు అని అంటే, అత్తయ్య అనేసి అంటూ ఉంటే, సరే సరేలే నేను వెళ్తాను, మీ పని కానివ్వండి అనేసి పార్వతి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. అక్కడికి వెళ్ళేసి ఊరికనే ఉండకుండా పద్మావతికి కూడా చిచ్చులు పెడుతుందనమాట. అక్కడ వాళ్ళు ఇంకా దగ్గరైపోతున్నారు అనేసి అంటూ ఉంటే, వాళ్ళని విడగొట్టే ప్లాన్ నేను మాస్టర్ ప్లాన్ వేశానులే అని అంటూ ఉంటే, ఏంటోది నాది అని అంటూ ఉంటే, లేదు ఆద్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆద్య శీలవతి అవునా కాదా అనేసి నేను చెక్ చేపిస్తాను అనేసి అనేసరికి పార్వతి అయితే షాక్ అయిపోతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనే విషయాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.